మెదక్ ఎంపీ రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్ కోసం ఈడీ వచ్చారని వెల్లడించారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చిందని రఘునందనరావు తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండుగంటూ సెటైర్స్ వేశారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా వెంకటరామరెడ్డి గారు మెదకోడా మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర చెప్పినట్టు ఊర్లో నిలిపోయే కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గవర్నర్ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు. బాధపడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాలలో దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నదా. నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా ఎప్పుడన్నా హరీష్ రావు అన్నదా? నిరూపించినవా, చేసినవా? ఇది సంకల్ప బలం. ఈడీ వాళ్ళు వచ్చినట్టు పాపం.